గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికలో వచ్చే ముఖ్యమైన వార్తల్లో నిన్న సీఎం కేసీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించి రివ్యూ చేశారు. ఆ రివ్యూలో భాగంగా ముఖ్యంగా ఎక్కడైతే బాగా ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయో మహబూబ్నగర్ జిల్లా, తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇష్యూస్ని ప్రధానంగా తీసుకున్నారు. అయితే వరంగల్ జిల్లాకు సంబంధించి మాట్లాడుతూ ఇప్పటివరకు అయితే 3 జిల్లాలుగా ప్రధానంగా దాదాపు ఫైనల్ అయిపోయింది. ఇంకో జిల్లాకు సంబంధించి అంటే హన్మకొండ అది చేయాలా లేదా అనేది ప్రజాభిప్రాయం ప్రకారం ఇచ్చేద్దాం. ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి నివేదికలు సమాచారం ఆధారంగా కాకుండా మేము ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సమాచారం తెప్పించుకొని చేస్తామని చెప్పారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అటు మహబూబ్నగర్ విషయం మాట్లాడుతూ పాలమూరుకు మంచి మహారదశ రాబోతుంది. ఇప్పటికే ఇరిగేషన్లో మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఇరిగేషన్లో మేము లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాం. ఇక ముందు ఎవరు కూడా భూములు అమ్ముకొని వలసపోవాల్సిన అవసరం లేదు. వలసపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తాం త్వరలోనని చెప్పి సీఎం అన్నారు. అదొకటి ప్రధానంగా ఉంది. ఇక రెండో వార్త చూసినట్టయితే ఇది నిన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ సభ పెట్టారు. అటు రాష్ట్రం విభజించినటువంటి కాంగ్రెస్ను, తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి బీజేపీ రెండింటిని టార్గెట్ చేశారు. ప్రధానంగా ఆయన ప్రసంగం మొత్తం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీని టార్గెట్ చేసినట్టు కనిపించింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత వాగ్గేయకారుడు గోరె టెంకనకు నిన్న కాళోజీ జయంతి సందర్భంగా అవార్డు పురస్కారం ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. అదొకటి మెయిన్ బ్యానర్. ఇంకోటి ఇవి మెయిన్ ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఆ తర్వాత ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఆల్రెడీ పోతిరెడ్డిపాడు ఎక్కువ నీటిని వాడుకుంటుందని చెప్పి కృష్ణా రివర్ బోర్డుకి తెలంగాణ కంప్లైంట్ చేసింది. దానికి సంబంధించి పోతిరెడ్డిపాడు నీటి లెక్కలు ఇవ్వండి అని చెప్పి తెలంగాణకు, తర్వాత ఏపీకి కూడా కృష్ణా రివర్ బోర్డు ఒకటి ఫిర్యాదు లెటర్ రాసింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి మెయిన్గా ఉన్నాయి. తర్వాత ఎంసెట్ 3కి సంబంధించి ఆల్రెడీ పక్కా ఏర్పాటు జరిగాయి. రేపే ఉంది ఎంసెట్ 3 ఎగ్జామ్. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి మెయిన్ ఉన్నటువంటి వార్తలు. మనం ఈ జిల్లాలకు సంబంధించి మాట్లాడడం ముందు కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిగా శాస్త్రీయంగా జరుగుతుందని చెప్పి సీఎం అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అశాస్త్రీయంగా ఉంది. గద్వాల, తర్వాత హన్మకొండ జిల్లాలకు సంబంధించి, తర్వాత జనగామ జిల్లాకు సంబంధించినటువంటి విమర్శలు వస్తున్నాయి. జనగామ చేయాలని చెప్పి కాంగ్రెస్ అంటుంది, గద్వాల చేయాలంటుంది. అయితే నిజంగా శాస్త్రీయత ఉంది అని చెప్పేసి మరి సీఎం అంటున్నారు. మరి ఎందుకు ఈ కొన్ని చోట్ల ధర్నాలు అవన్నీ జరుగుతున్నాయి? దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్ గారు, తర్వాత బీజేపీ నుంచి సుంతారెడ్డి గారు మనతో ఉన్నారు. ఇంకాసేపట్లో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు చర్చలు పాల్గొంటారు. రాకేష్ గారు, జిల్లా ఏర్పాటుకు సంబంధించి గద్వాల, తర్వాత జనగామలు ఇప్పటికి ఇంకా నిరసనలు చేస్తున్నారు. శాస్త్రీయంగా లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిన్న సీఎం ఏమో శాస్త్రీయంగా చేస్తాం, ప్రజా అభిప్రాయం ఎట్లుంటే అట్లా చేస్తాం సీఎం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏ పార్టీలు అయితే అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నాయో అఖిలపక్షాన్ని పిలిచి మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే అఖిలపక్షంలో చర్చిద్దామని చెప్పినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్న ఉద్యమాల, లేకపోతే పార్టీ పరంగా చేస్తున్న ఉద్యమాల ఒక స్పష్టత ప్రతిపక్ష పార్టీలు ఇవ్వాలి. ఒకవేళ నిజంగా ఆ జిల్లాల గురించి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఈ ఆబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అఖిలపక్షంలో చెప్పాల్సి ఉండే. అఖిలపక్షంలో దాని గురించి ఏం చర్చించకుండా అఖిలపక్షం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే వాళ్ళు ఎవరైతే అక్కడ ఉద్యమాన్ని లేవదీస్తారో, ఎవరైతే ఆ జిల్లా బైఫర్గేషన్ దాన్ని అపోజ్ చేస్తారో వాళ్ళకు ఒక స్పష్టత ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫర్ సపోజ్ గద్వాల జిల్లా కావాలని చెప్పేసి పోరాటం చేస్తారు. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లాను తీసేసి మహబూబ్నగర్ డిస్టిక్లో గద్వాల జిల్లాను పెట్టాలా? ఆ స్పష్టత కూడా ఇవ్వాలి కదా ఆ పార్టీ పరంగా. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడమే కాకుండా నేను అనేది ఏంటంటే జనగామ, గద్వాల, ఇంకొకటి అంటే సిరిసిల్ల కూడా డిమాండ్ ఉన్నది. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహానాయకులంతా వచ్చి ఇందిరా పార్క్ ముందట కూర్చోవడం జరిగింది. మరి కూర్చున్నప్పుడు ఏ జిల్లాలు తీసానో కూడా స్పష్టత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదైతే జిల్లాల బైఫర్కేషన్ జరిగినప్పుడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాలేదు. అదే సార్ నేను అనేది ఏంటంటే ఒకవేళ వనపర్తి జిల్లాను తీసేసి మీరు గద్వాల జిల్లాని ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పాలి కదా. అక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనాలంతా. మరి వనపర్తి వద్దు మాకు మహబూబ్నగర్ ఇవ్వండి, యాదాద్రి వద్దు మాకు జనగాం ఇవ్వండి అని చెప్పేసి స్పష్టత కూడా ఇవ్వాలి కదా. ఆ స్పష్టత ఇవ్వకుండా నెక్స్ట్ వచ్చేసి జిల్లాల బైఫర్కేషన్ జరిగేటప్పుడు ఒక అఖిలపక్షాన్ని పిలవడం జరిగింది. మళ్ళీ ఇంకో అఖిలపక్షం పిలుస్తామని చెప్పడం కూడా ఇంకా 2 సార్లు కాదు 3 సార్లైనా అఖిలపక్షం కలుస్తామని చెప్పడం జరిగింది. మీ పార్టీ రిప్రజెంటేషన్ పంపించండి. వ్యక్తిగతంగా మరి మీరు మీ కుటుంబం మొత్తం గద్వాలకు వచ్చేసి రాజకీయంగా దాదాపుగా 40 ఏళ్ళుగా వాళ్ళ కుటుంబమే అక్కడ పరిపాలన సాగిస్తుంది. మరి అంతకుముందు అధికారంలో ఉన్నది 43 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ ఉన్నది. 1978 నుంచి
ఎప్పుడో నైజాం జమానాలో ఆ రోజు ఉన్నటువంటి బైఫర్గేషన్లో 5 జిల్లాలు పెరిగినాయి 1910లో. తర్వాత 78లో ఒక జిల్లా అయింది తెలంగాణ మొత్తంలో. దేశం మొత్తంలో ఈరోజు 664 జిల్లాలు అయ్యి ఒక్కొక్క జిల్లాలకు అంటే యావరేజ్ పాపులేషన్ 18 లక్షలు ఉంటే మన ఒక రంగారెడ్డి జిల్లాలో యావరేజ్ పాపులేషన్ వచ్చేసి 55 లక్షలు ఉన్నారండి. అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అధికారం చేసినటువంటి ఈ పార్టీలకు అన్నిటికీ డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్ చేయాలి, ప్రజలకు సరైన వసతులు కల్పించాలి, లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్ ఏ విధంగా ఉండాలో ఒక స్పష్టత లేదు. మరి ఈరోజు స్పష్టత వచ్చిన తర్వాత మీ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు వ్యక్తిగతంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క నిమిషం మీరు ఉన్నాను. చర్చలో టీడీపీ నుంచి పల్లవి రజనీ కుమార్ గారు వచ్చారు. రజనీ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ జిల్లాలకు సంబంధించిన ఇష్యూని? చాలా శాస్త్రీయంగా చేస్తున్నాం సీఎం గారు అంటున్నారు. అంటే ఇప్పుడు జిల్లాలు ఏర్పాటు చేసుకునేది సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకుంటున్నామని కేసీఆర్ గారు మొదటి నుండి చెప్తున్నారు. నిన్న కూడా అదే చెప్పారు. సౌలభ్యం అని అంటే మనకి విత్ ఇన్ ద ఏరియాలో అన్నీ సమకూర్చే విధంగా ప్రజలకు అందుబాటులో అన్నీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకునేదే జిల్లాల ఏర్పాటు అనేది చెప్పారు. అయితే ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే నేను ఇంకెక్కడో ఎగ్జాంపుల్ నా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం అటు యాదాద్రి జిల్లాలో వెళ్తుంది, నల్లగొండ జిల్లాలో వెళ్తుంది, సూర్యాపేట జిల్లాలో వెళ్తుంది. ఒక వ్యక్తికి ఇబ్బంది ఆ నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు చూసుకోవాలంటే 3 జిల్లాలకి వెళ్ళాల్సిన, ఇప్పుడు నేనే ఉన్నానండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, నేను ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు ప్రస్తావించాలంటే 3 జిల్లాలకు వెళ్ళి నేను ప్రస్తావించాల్సినటువంటి సందర్భం వస్తుంది. అంటే ఇది సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఇప్పటికైనా, ఎందుకంటే ఇంకా మించిపోలేదు కాబట్టి ఒక జిల్లా, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక నియోజకవర్గం. ఇంకా మోరోవరు సంగప్ప గారు మనం ఒకటి ఇక్కడ గమనించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ముందు ఒక ప్రామిస్ చేశారు. వారు చేసిన ప్రామిస్ ఏంటంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత జిల్లాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. మరి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనేది జరగదనేది కాకుండా మనము అక్కడికి వెళ్ళాము, రిప్రజెంటేషన్ ఇచ్చాం, మన పునర్విభజన చట్టంలో ఉంది నియోజకవర్గాల పునర్విభజన చేయాలనేది. దాని ప్రకారం మనకి ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి, ఆ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇవంతా ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఏ నియోజకవర్గం కంప్లీట్గా ఆ జిల్లాలోనే ఉండాలండి. లేకపోవడం వల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది, ముందు చాలా పరిణామాలు, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఒక యాక్సిడెంట్ కేసు ఉంటుంది సంగప్ప గారు, వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు, ఇది మా పరిధిలో లేదు, ఇది మా పరిధిలో లేదని చెప్పేసి చాలా కేసులు మనం చూస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు వ్యవసాయదారులు, రైతులు ఉన్నారు, మరి ఈ రైతులు ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఈ మండలం వాళ్ళు ఈ జిల్లాకు పోవాలి, ఈ మండలం వాళ్ళు ఈ జిల్లాకు పోవాలన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక నియోజకవర్గం అనేది నేను ఇక్కడ మీకు మీ ద్వారా సీఎం గారికి కానీ ప్రభుత్వానికి కానీ దృష్టికి తీసుకొస్తున్నా. కాబట్టి ఇటువంటివి ఉన్నాయి, చాలా జిల్లాలు, చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అటువంటి నియోజకవర్గాల మీద ఇంకోటి అంటే నేను మళ్ళీ మర్చిపోతానేమో నేను చెప్తున్నా. నేనేమంటున్నానంటే మీరు జిల్లాలు ఏర్పాటు చేసే ముందు ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో కూడా పాపులేషన్ ఆధారంగా మీరు చేస్తున్నారు, మండలాల విభజన కూడా చేస్తున్నాము అని చెప్తున్నారు. అసలు కొన్ని మండలాలు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వము టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రాబల్యం కోసమే ఆ మండలాలు ఏర్పాటు చేసినట్టు విధంగా కనబడుతుంది తప్ప నిజానికి అక్కడ ప్రజల అవసరాల కోసం మండలాల విభజన చేసినట్టుగా కనబడట్లేదు. ఎందుకంటే ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడి యొక్క ప్రాబల్యం పెంచుకోవడం కోసం చేశారు. ఇటువంటి ఏమైతున్నాయనంటే ప్రజలకి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ప్రజలకు రావద్దు కదా. చింతమడక కేసీఆర్ స్వగ్రామం చింతమడక మండలం చేయాలని చెప్పి వాళ్ళ ఊరు డిమాండ్ చేశారు కానీ చేయలేదు. మరి దానికి సిరిసిల్లనే చేయలేదు సార్. సిరిసిల్ల ఎందుకు చేయలేదు ఇప్పుడు అందరికి తెలుసు. ఎందుకు చేయలేదంటే అంటే నేను సిరిసిల్ల ఎగ్జాంపుల్ చూపించాలని, మీరు సిరిసిల్ల చేయలేదు, కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మీరు ఎందుకు చెప్పారు జలగామ జిల్లా అంటే మీరు యాదాద్రికి వ్యతిరేకమా? టీడీపీ పార్టీ యాదాద్రికి వ్యతిరేకమా? యాదాద్రి జిల్లా ఏర్పాటు తెలుగుదేశం పార్టీ స్టాండ్ చెప్పండి. కాదు మేడం, మీరు యాదాద్రి వద్దని చెప్తుర్రా? యాదాద్రి చేయమంటే జనం వద్దని చెప్పినట్టు అదే కదా మరి చెప్పేది. ఒక జిల్లాని రద్దు చేసే ఒక జిల్లాని ఏర్పాటు చేయమంటారు కదా. లేలే మేడం, మీరు నేను అనేది ఏంటంటే ఏదైతే బైఫర్గేషన్ ఎవరో వ్యక్తిగతంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపంతో
ఏ విధంగానైతే ఆ జిల్లాకు లాభం జరుగుతుందని చెప్పేసి అందుకే చదువుకున్నాం కాబట్టి చెప్తున్నాక ఇప్పుడు ఒకటి చెప్పారు, నేను ఒకటి చెప్తున్నా. విశాఖపట్నం జిల్లాలో అంటే కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ జరగక ముందు ఒక గ్రామం 4 ఎంపీ కాన్స్టిట్యున్సీలో 4 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామం ఉండేయండి అక్కడ. ఏది విశాఖపట్నంలో. ఈ రోజు కూడా శ్రీకాకుళంలో 2 మండలాలు, విజయనగరంలో 1 మండలం. ఈ రోజు కూడా బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇప్పటికి కూడా ఆ మండలం మేడం, మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు జరిగింది నేను చెప్తున్నా. సునీతారెడ్డి గారు బీజేపీ ఎట్లా చూస్తుంది? ఒకటండి, మేము జిల్లాలు ఏదైతే బైఫర్కేషన్ కొత్త జిల్లాలకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ జిల్లాలు మీరు ఏర్పాటు చేసిన ఒక ఏదైతే ప్రక్రియ ఉందో దాని గురించి మేము మాట్లాడుతున్నాం ఈరోజు. ఎందుకు అంటే మీరు అది ఎక్కడ శాస్త్రీయంగా ఫాలో అయినట్టు మాకు అనిపించట్లేదు, అన్ని అనుమానాలే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ప్రాంతము ప్రాతిపదిక తీసుకున్నారా, జనాభా ప్రాతిపదిక తీసుకున్నారా, నియోజకవర్గాల ప్రాతిపదిక తీసుకున్నారా, ఏది మీరు క్లియర్గా చెప్పట్లేదు. ఇప్పుడు బ్రదర్ చెప్పారు రాకేష్ గారే 35,000 రంగారెడ్డి జిల్లాలో 35 లక్షలు 55 లక్షలు రంగారెడ్డి జిల్లాలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న జిల్లాలకు ఏ ప్రాతిపదిక తీసుకున్నారు? ఒక జిల్లాకు వచ్చేసి 7 లక్షల జనాభా ఉంది, ఒక జిల్లాకు తీసుకుంటే 10 లక్షలు ఉంది, ఒక జిల్లాకు తీసుకుంటే 15 లక్షలు ఉంది. ఇప్పుడు మనం 17 కొత్త జిల్లాలు పెంచుకున్నాము. అదే ఏదైతే మీరు ఏ ప్రాతిపదిక తీసుకున్నారో క్లియర్గా చెప్పకపోవడం వల్ల ఒక్కొక్క జిల్లాని ఒక్కో రకంగా అంటే జనాభా ప్రాతిపదిక తీసుకున్నట్టయితే అట్లా ఉంది. ప్రాంతాలుగా చూస్తున్నట్టయితే ఒక్కొక్క నియోజకవర్గం ఇప్పుడు రజనీ కుమార్ గారు చెప్పినట్టు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ చూసినట్టయితే 5 జిల్లాలకు వస్తుంది, 5 కానీ 6 జిల్లాలకు వస్తుంది. అలాంటప్పుడు ఏ విధంగా మనం ప్రజలకు ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం కోసమే మనం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నది నిజమే. అయితే ఆ ప్రజలు ఎక్కడ పోవాలి? ఆ పార్లమెంటు ఒకవేళ ఒక ఇబ్బంది వచ్చిందంటే ఎక్కడ పోవాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి మీరు ఏదైతే మనం ఇప్పుడు ఏమైనా అడుగుతున్నామో డీలిమిటేషన్ల వల్ల మన శాసనసభ నియోజకవర్గాలు కూడా పెంచాలని అడుగుతున్న సందర్భంలో అది అయిన తర్వాత చేసినా బాగుండేది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక టీఆర్ఎస్ అయితే ఏదైతుంది వాళ్ళకు అనుకూలంగా ఈ నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ లీడర్ల అభిప్రాయాల వరకే వాళ్ళు ఈ నియోజకవర్గాల మీద కానీ మండలాల మీద కానీ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు కనబడుతుంది. ఎక్కడ ప్రజా అభిప్రాయాల్లో వీళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టుగా శాస్త్రీయంగా ఇవి డివైడ్ చేసినట్టుగా కనపడట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రజల నుంచి మీరు నివేదికలు అడుగుతున్నారు, ప్రజల నుంచి వాళ్ళ రిఫరెండం అడుగుతున్నారు. వాళ్ళు కూడా 30,000 అప్లికేషన్స్ దాకా పంపించినట్టున్నారు ఇప్పుడు గవర్నమెంట్కి. అవన్నీ వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏంటి, ఎంతవరకు మీరు పరిగణలో అవన్నీ బయట పెట్టాలి కదా. ఇవన్నీ అనుమానాలు నివృత్తి చేయాలి కదా. నేను సీఎం గారు కూడా అన్నారు నియోజకవర్గం ఒకటే జిల్లాలో ఉండాలని. 10 రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఒక నియోజకవర్గం 2-3 జిల్లాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు 10 రాష్ట్రాల్లో సంగప్ప గారు మనము కొత్తగా చేసుకుంటున్నాము. ఇప్పుడు మన ప్రజలకు సౌకర్యార్థము దగ్గరగా ఉండాలి. ఒక్కొక్క జిల్లాలు 200 కిలోమీటర్ల దూరం రాజధానికి రావడం జరుగుతూ ఉంది, జిల్లా కేంద్రానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దగ్గరగా ఉంటే వాళ్ళకి సౌకర్యం ఉంటుంది. అన్ని ఇప్పుడు మీకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అఖిల పక్షంలో మీరు వ్యక్తపరిచారా? మీరు రిటర్న్గా వ్యక్తపరిచారా, లేకపోతే రాజకీయ దురుద్దేశాలతో ఈ కామెంట్లు చేస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, నియోజకవర్గాల పునర్విభజన అనేది కేంద్రం చేతిలో ఉంది. మీరిద్దరు కూడా బీజేపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా కేంద్రంలో ఉన్నారు. పునర్విభజన చేస్తారా చేయరా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు ఆ పార్టీలు. మరి పునర్విభజన మీద మీకు టీడీపీ కూడా కోరుతుంది అక్కడ, ఏపీలో కూడా వాళ్ళు నియోజకవర్గాలు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. శాసనసభ నియోజకవర్గాలు పెంచే పరిస్థితి ఉంది కాబట్టి రేపు అది ఇంకా ఇంకో జిల్లా ఒక కాన్స్టిట్యున్సీ 2-3 జిల్లాలకు భువనగిరి కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ 3 జిల్లాల్లో ఉంది, ఒక జిల్లా కాదు ఎంపీ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ 2 జిల్లాల్లో ఉంది, నిజామాబాద్ 2 జిల్లాల్లో ఉంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎంపీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఒక్కొక్క 2 జిల్లాలు ఉన్నాయని లేవు. నెక్స్ట్ వచ్చేసి పాలకుర్తి, ఈ భువనగిరి అనే ఏదైతే ఇవి పాలకుర్తి వచ్చేసి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 4 మండలాలకు పోవడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే
బీజేపీ టీడీపీ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, లేకపోతే ఎవరైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, అఖిలపక్షం ముందు మీరు వ్యక్తపరుస్తుందా లేకపోతే మీరు వ్యక్తిగతంగా వ్యక్తపరుస్తుర్రా? ఒకటి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్ మీరు సపోర్టా ఆపోజిట్, అదొకటి స్పష్టం చేయాలి. కానీ ఏ జిల్లాని క్యాన్సిల్ చేసి ఇంకో కొత్త జిల్లా పెడదాం. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే గద్వాల పెడదాం అంటారు కదా, అక్కడ మన వరంపర్తి జిల్లాను క్యాన్సిల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? దానికి అగెనెస్ట్ ఉన్నామా అని చెప్పేసి మరి వాళ్ళు డిక్లేర్ చేస్తారా? ఎందుకంటే మన చిన్నారెడ్డి గారు అటెండ్ కాలేదు మరి దానికి. కాంగ్రెస్ నాయకులు అదే మల్లురావు గారు వచ్చారు. రవి గారు, జిల్లాల విభజన విషయానికి వచ్చినట్టయితే పూర్తి శాస్త్రీయంగా చేస్తున్నాం. అవసరమైతే ఇంకా మీరు ఎవరి రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకున్నాం, ప్రజాభిప్రాయం ప్రకారం చేస్తామని చెప్పి నిన్న సీఎం ప్రత్యేకంగా మళ్ళీ 2 జిల్లాల మీద రివ్యూ పెట్టి చెప్పారు అధికారులకి మంత్రులకి. చెప్పింది చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఏ రకమైనటువంటి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నిర్ణయం తీసుకునే విధంగా లేదు. మీరు ప్రతిపక్షాలకు సంబంధించి ఒకసారి చూస్తే అఖిలపక్షం మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే దీనికి ఒక శాస్త్రీయ ప్రతిపాదిక ఉండాలా, అంటే గైడ్ లైన్స్ ఉండాలా, విధి విధానాలు ఉండాలని చెప్పి రాతపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వాళ్ళు కూడా చెప్పారు. ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలని వేరే ఇంకా చిన్న జిల్లాలుగా చేసే దాని మీద ఆ కాన్సెప్ట్ మీద అందరూ ఒప్పుకున్నారు. ఆలోచన విధానం అది మంచిదే. అది కూడా దేనికోసం చేస్తున్నారంటే ప్రజలకి ఆ దగ్గరలో అధికార యంత్రాంగం ఉండాలనే ఉద్దేశంతో ప్రజల సౌలభ్యం కోసం దానికోసం చేసేటప్పుడు మీరు ప్రకటించినటువంటి దూరం కానీ మీరు ప్రకటించినటువంటి ఈ పాపులేషన్ కానీ ఈ రెండింటిని మీరు పూర్తిగా మీరే ప్రకటించడం, మీరే మళ్ళీ దాన్ని వైలేట్ చేయటం ఏం జరిగినాయి? మీరు ఒక జిల్లా కేంద్రానికి ఇంకో జిల్లా కేంద్రానికి కనీసం 50 కిలోమీటర్లు ఉండాలనేది మాట్లాడారు. లేకపోతే జిల్లా కేంద్రం నుంచి మండలానికి గ్రామానికి అంత దూరం 50 కిలోమీటర్ కంటే తగ్గాలని 250-200 కిలోమీటర్ నుంచి తగ్గాలని 50 కిలోమీటర్ల మ్యాక్సిమం 50 కిలోమీటర్ల కంటే ఇంకా ఎక్కువ ఉంటే మరి అందువల్లనే అట్లా ఎక్కువగా ఉన్నాయి. 150 కిలోమీటర్లు ఉంది, 100 కిలోమీటర్లు తగ్గించాలనేది ఉద్దేశం. మరి మీరు ఏం చేశారు? మీరు చెప్పిన దాన్ని వదిలిపెట్టి ఇవాళ మీరు వరంగల్ దాని పక్కన ఇంకోటి ఏంటి తీసుకుంది హన్మకొండ. ఎంత దూరం ఉంది ఒక్కొక్క హెడ్ క్వార్టర్కి ఇంకో హెడ్ క్వార్టర్కి? సంగప్ప గారు మీకు కూడా తెలుసు, అందరికీ తెలిసింది. ఒక్క బజార్ తేడా, ఒక ఫర్లాంగ్ దూరంలో ఒక క్యాపిటల్ ఇంకో క్యాపిటల్. అంటే అది మీరు ఎందుకు పెట్టారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఏ ప్రాతిపదిక మీద పెట్టారని. ఇంకో చిన్న జిల్లా చూస్తే 3 అసెంబ్లీలు 8 లక్షలు 7 లక్షలు, ఇంకొక జిల్లా దగ్గరికి చూస్తే హైదరాబాదు 42 లక్షలు, ఇంకో దగ్గర 30 లక్షలు. ఇట్లా ఈ రకంగా ఇంత డిఫరెన్స్ ఒక ఏదైనా ఒక గైడ్లైన్స్ తీసుకుంటే ఒక 2-3 లక్షలు 5 లక్షలు అటు ఇటుగా ఉంటుంది. ఏదో 10% దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ అని ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చేస్తారు. ఇది కాకుండా ఇవాళ మహబూబ్ నగర్లో దేన్ని తీసేయాలా, ఇచ్చిన జిల్లాలు తీసేస్తారంటే అసలు మీరు చేసిందే రాజకీయ లబ్ధి కోసం చేశారు. ఇవాళ వేరే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి జిల్లాని ఆపు చేశారని చెప్పాలనే ఉద్దేశంతో చెప్పినట్టుగా మీ ప్రశ్న ఉంది. మేము చెప్పేది ఏంటంటే వరంగల్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయి నాకు తెలియదు, మాకంటే తక్కువ ఉన్నాయి. మహబూబ్ నగర్ కంటే మహబూబ్ నగర్లో 12 ఉన్నాయి, మహబూబ్ నగర్లో 14 ఉన్నాయి. 14 ఉన్న జిల్లాలోనేమో 3 జిల్లాలు, 12 ఉన్న జిల్లాలోనేమో 4 జిల్లాలు. అంటే మీరు మీ ఇష్టమైతే 12ను 4 చేస్తారు, 14ను 3 చేస్తారు. ఏ రకంగా చేస్తున్నారు? అందుకనే నేను అనేది ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒకసారి చెప్పి అనుకున్నాము. ఎవరైనా ఎలిజిబుల్ ఉండి అంటే అర్హత కలిగి ఆ పని జరగకపోతే మామూలు ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బస్సు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రతి వ్యక్తి కూడా ఆ టికెట్ ఎంత ఉంటే అంత ఆ టికెట్ ప్రకారం కొనుక్కొని ఎక్కాలి. టికెట్ లేకుండా బస్సు ఎక్కితే అక్కడ ఉన్నటువంటి కండక్టరు కిందకి దిగమని చెప్తుంటే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా దిగమని చెప్తారు. అదే టికెట్ తీసుకొని బస్సులో ఖాళీ ఉంటే కూడా ఎక్కలేకపోతే బస్సులో ఉన్న వాళ్ళంతా కండక్టర్ని కిందకి దించుతారు.
యాక్సిడెంట్ కాదు. ఏదంటే ఇది ఎందుకు న్యాయం తప్పు చేస్తున్నావు? ఉండాలి. వాళ్ళ ఇప్పుడు కోరికలు సీఎం గారు న్యాయం చేసేది ఉండాలి. ఎట్లుందంటే సరే, ఇప్పుడు- ఇవాళ గద్వాలకు కానీ జనగామకు కానీ ఇప్పుడు రైట్, అన్ని ఒకసారి రాకేష్ గారు అన్ని అర్హతలు ఉండి అడుగుతుంటే దాని మీద నోరు బెదపడదు. 27 జిల్లాలు రెండు చోట్లనే కదా అభ్యంతరం వచ్చింది. అది కూడా కాదు, ప్రజాభిప్రాయం ఒక్కటి. ప్రకారం మార్చుకుంటాం నేను అంటారు. సంగప్ప నేను గారు, చెప్పేది ఒక్కటే. పెద్దలు ఒక్క రవి గారు జిల్లా అడిగిన వాటికి మీరు మాట్లాడి చెప్పండి. మీరు ఒక ప్రశ్న ఇచ్చారు, రైట్. మీరేం చేయాలి, అదేందుకు కబ్జాలు ఆయన చెప్పండి. మీరు అన్నారు కదా, అన్నారు కదా. వనపర్తిని ఉంచండి, గద్వాల కూడా ఇవ్వండి, 4 రైట్. జిల్లాలు ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు పెద్దలు రవి గారు చెప్పినట్టు హన్మకొండ వరంగల్ ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఢిల్లీ 3 జిల్లాలుగా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. ముంబై వచ్చేసి 2 జిల్లాలుగా ఉంది. కలకత్తా వచ్చేసి 4 జిల్లాలుగా. ఏంది ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ నేను చెప్పేది. ఇక్కడే లే, చెప్తున్నా బయట కూడా చెప్పు కేసీఆర్ కాదు గారు మేడం, చెప్పారు. మేము చెప్పేది ఏంటంటే దేశం మొత్తంలో చెప్తున్నాం, మన వేరే రాష్ట్రంలో కాదు దేశంలో కదా ఏమున్నాయి? ఇక్కడ జరిగేది. నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేటకు సంగారెడ్డికి, హైదరాబాద్ దగ్గర సిద్దిపేటలో సంగారెడ్డి కంటే, కాబట్టి ఈ డిస్టెన్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల ఆదిలాబాద్ తీసుకుంటే మంచిర్యాల వాళ్ళకు ఆదిలాబాద్ వచ్చేసి 150 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇంకో మాట వచ్చేసి ఏదైతే పాపులేషన్ గురించి అన్నప్పుడు ఏదైతే ఈరోజు అది మన భూపాల్పల్లి జిల్లా ఏర్పాటు చేస్తున్నప్పుడు పాపులేషన్ విధంగా వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉండడం జరిగింది. మండలాలు ఎక్కువ ఉన్నా కానీ ఫారెస్ట్ ఏరియా కూడా ఎక్కువ ఉండడం జరిగింది. కానీ మంతిని కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పుడు, కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ జరిగేటప్పుడు కూడా మంతిని టౌన్ నుంచి వెళ్ళి ఒక పోలింగ్ బూత్ 97 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. దాదాపుగా ఒక మంతిని కాన్స్టిట్యున్సీకే దగ్గర 200 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది ఈరోజు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఏరియాలో అయితే పాపులేషన్ పెంచలేం కదా. ఇప్పుడు అట్లా అంటే మీకు హైదరాబాదు, మల్కాజ్గిరి, శంషాబాదు, వరంగల్ ఈ 4 జిల్లాలకు వచ్చేసి అత్యధిక పాపులేషన్ ఉన్న జిల్లాలు. కానీ ఇక్కడ మనం ఇంకా దీన్ని బైఫర్కేషన్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంతకుముందు కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే మహారాజ్గంజ్ ఉందో ఆ కాన్స్టిట్యున్సీ చూసినప్పుడు చాలా చిన్న ఏరియా, కానీ అక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా రూపొందడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు అన్నింటినీ తీసుకుంటూ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉండేటట్టు మళ్ళీ వసతులు కూడా ఉండాలి, అక్కడ ప్రభుత్వ భూములు ఉండాలి. మళ్ళీ లేకపోతే మరో అమరావతి తయారు చేయడానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధం లేదు కదా, ల్యాండ్ పూలింగ్లు గీన్ పూలింగ్లు చేయడానికి. మేము అనేది ఏంటంటే ప్రభుత్వ భూములు అవైలబుల్ ఉండాలి, అక్కడ అందరికీ దగ్గరగా ఉండాలి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం తప్పితే మేము అనేది ఒకటే. ఇక్కడ ఢిల్లీ 3 ఉన్నప్పుడు మీరున్నప్పుడే చేసారు సార్, ఢిల్లీని 3 జిల్లాలుగా ఉంది. మరి మీరు ఆ రోజు ఒక పట్టణాన్ని వరంగల్ను హన్మకొండం చేయొద్దన్నప్పుడు సంగప్ప గారు ఎప్పుడు మేడం? ఇప్పుడు కలకత్తా కాదు కదా, సంగప్ప గారు కలకత్తా కాదు కదా, ముంబై కాదు కదా. మేము అనేది ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, డిస్టెన్స్ అవైలబిలిటీ వాటిని దృష్టిలో కాదండి, పెట్టుకోండి. మీరు పెట్టుకున్న నేను కండిషన్స్ ముందే మీరు స్పష్టంగా చేయట్లేదు. చెప్పాను. ఏదైతే మీరు దేని మీద మీరు జిల్లాలు చేశారు, పాపులేషన్ దూరమా లేక వాటన్నిటికీ చెప్పడం అదే జరిగింది. అడుగుతున్నామండి. ఇప్పుడు చూడు, మీరేం సమాధానం చెప్పపోగా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నా చీఫ్ మినిస్టర్షిప్ నాది, మా దగ్గర మెజారిటీ ఉంది, మేమేం చెప్తే అదే చేస్తామని మళ్ళీ అదే చెప్తున్నారు. మీరు ఒక జిల్లా, ఒక ప్రాంతాన్ని 2 జిల్లాల 3 జిల్లాలని కాదు, దానికి ఒక శాస్త్రీయత, దానికి ఒక గైడ్ లైన్స్, దానికి ఒక విధి విధానం. మీరు ఏదైనా పరిపాలన చేసేటప్పుడు అది చట్టానికి మీరు చేసినటువంటి రూల్స్కి అనుగుణంగా ఉండాలి. లేకపోతే ప్రజల్లో మరి గొడవలు జరిగి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు. మీ జిల్లా ఎందుకు, మా జిల్లా అని కొట్టుకునే పరిస్థితి వస్తే మీరు పోలీసు పెట్టి ఆపొచ్చు. గవర్నమెంట్ అంటే రెండు చోట్ల ప్రతిపక్షాలు చేస్తున్నది తప్పితే ఎక్కడ ప్రజలు అసలు ప్రతిపక్షాలను పట్టించుకోకపోవడం, ప్రతిపక్షాలను పేరు పిలుస్తున్నారు తప్ప ఎవరైనా పట్టించుకుంటున్నారా మీరు? కర్నూలు నుంచి విజయవాడ వచ్చేటటువంటి, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చే రాస్తా అంతా ఆపారు. అక్కడ 4 రోజులు 2 నెలలు అన్ని రకాల జనం చేస్తారు. 43 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక జిల్లా చేయలేదు మీరు. 78లో చేసిన రంగారెడ్డి జిల్లా తప్ప ప్రజల అవసరాలు, ప్రజల పరిపాలన పట్టించుకోని వాళ్ళు మీరు. ఈ రోజు మేము చేస్తా అంటే ప్రజలకు సరైన వసతులు కల్పిస్తామంటే మీరు తట్టుకోలేకపోతే మేమేం చేయాలి సార్? మేము ఒకటే అంటున్నాం, మీరు నిజంగా చేయాలనుకుంటే ప్రజలకు పాలనా సౌలభ్యం అందించాలనుకుంటే ఏం చేయలేదు సార్? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు తీసుకొచ్చారంటే 62 చేయాలి, 2004 చేయాలి. నిన్న కూడా చెప్పారు ఒక ఆయన. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో సభ పెట్టారు. సభలో అశాస్త్రీయంగా ఈ రాష్ట్రాన్ని విధించడం వల్ల 2 రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించారన్నారు మల్లోయ్ గారు. అటు కానీ ప్రసంగం ఏంటి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారా, బీజేపీని టార్గెట్ చేశారు? టార్గెట్ అయితే బీజేపీ అనిపించింది, కానీ కాంగ్రెస్ కూడా అశాస్త్రీయ విభజన వల్ల 2 రాష్ట్రాల్లో అటు అస్థిరత ఉంది. ఇప్పటికి ఇంకా తెలంగాణకు హైకోర్టు ఇవ్వలేదు, ఏపీకి ఏమో ప్యాకేజ్ ఇవ్వలేదన్నారు.
వాళ్ళు మీరు వెన్నుపోటు పడిచారు, బీజేపీ వాళ్ళు కోటలో పడిచారట. ఓకే, ఇప్పుడు పవన్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత ఏం అర్థమవుతుందంటే నిన్న మొన్నటి దాకా బీజేపీకి టీడీపీకి మొన్న ఎలక్షన్లో పూర్తిగా సపోర్ట్ చేసి వారు గెలిచిందాక చూశాడు. 2.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వీరు సినిమాలు వేరే కార్యక్రమాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము కూడా ఉన్నాము, రేపు వచ్చే ఎలక్షన్లో ఆ బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడింది తప్ప ఈ మీటింగ్ని ఇంతకుముందు ఎందుకు దానికోసం వాడిని పోరాటం చేయి వీడిని పోరాటం చేయి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్ని సెంటిమెంట్స్ తెచ్చారు. వీటిని మీరెందుకు ఉపయోగించడం లేదు? మీరేమన్నా ఇప్పుడే కొత్తగా రాజకీయ పార్టీలోకి వస్తే మిమ్మల్ని అనుకోవచ్చు మాకేం రాజకీయ పార్టీ లేదు, మా జనం లేరు, మేము ఏం మాట్లాడాల్సింది. నీకు ఎన్నికల ముందే ఎన్నికల మీటింగుల్లోనే చెప్పారు, ఇదిగో ఇక్కడ క్యాండిడేట్ బీజేపీని గెలిపిండి, ఇక్కడ క్యాండిడేట్ టీడీపీని గెలిపిండి అని. మరి మీటింగుల్లో చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళను పెద్దగా మాట్లాడుతున్నామంటే ప్రజల యొక్క ఆలోచన ఆ బీజేపీకి ఇక్కడ ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా ఉందేమో, ఇప్పుడు నా సొంతగా ఖాతాలో వేసుకోవడానికి ఉపయోగపడిందని మాట్లాడేటటువంటి రాజకీయ మాటలు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొడిచిందని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. కొత్త రాష్ట్రంలో ఏమొస్తుందంటే ఈ రాష్ట్రం తెలంగాణ చేయటంలో తెలంగాణ డెవలప్ అవుతుంది అనేది ఇక్కడ అందరూ వీళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ప్రజలు కూడా ఇవాళ కొత్తగా రాష్ట్రం ఏర్పడటం వల్ల రాజధాని కాకుండా అనేక ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందని, అది కూడా బహుముఖ అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో వచ్చే సందర్భంలో దాన్ని ఆపు చేయటానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయ్యే పరిస్థితి రాకుండా ఉండటానికి బీజేపీ విస్తరించకుండా ఉండటానికి ఆయన పార్టీ నిజాయితీ గాని దీంట్లో లేక నిజంగానే ప్రజల కోసం మాట్లాడేటటువంటి విధానం దాంట్లో ఏం కనపడలేదు. ఎలక్షన్స్ లేవు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోసం ఎప్పుడేమో ఎలక్షన్కి వచ్చిన 2 సంవత్సరాలు 3 నెలల దాకా అయింది. ఇంకా 2 సంవత్సరాలే ఎలక్షన్. అవును సార్, ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు ప్రజలంతా. అక్కడ 6 నెలల్లో ఎలక్షన్లే జరుగుతాయి. ఇవాళ మొన్న మీటింగ్ లో అరిచిందంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా వచ్చి పెద్ద దాని మీద మీకు రోషం లేదా, మీకు లేదా, ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? హోదా ఇస్తారేమో అనుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ హోదా ఇస్తారని ఆశించారు, ప్రత్యేక హోదా. చేయాల్సిన పని నువ్వు ఒక సంస్థకి చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బాగుంది, ఏంది ఆత్మగౌరవ సభ అని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ ఇవాళ జరిగే బంద్కు మద్దతు ఇస్తుర్రా ఇవ్వట్లేదు, మీ ఇష్టం అంటే పాల్గొనండి లేకపోతే లేదు. నీకు కావాల్సింది ప్రత్యేక హోదా ప్యాకేజ్ గురించి ఒక నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఒక ప్రతినిధిగా నువ్వు ప్రజల ముందుకు వచ్చినప్పుడు నీ స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉండే, ఆ స్పష్టత ఇవ్వలేదు ప్రజలకు. ఆయన ఏమన్నా ఎమోషన్స్ రెచ్చగొట్టను, అనవసరంగా పిల్లల చదువులు తర్వాత ఆఫీసులో బంద్లో ఎమోషన్లు ఉంటాయి. బంద్లో అంటే ఒక బంద్ తోటి మీ సినిమా టికెట్ల గురించి కొట్లాడుకున్నప్పుడు లేకపోతే కార్యకర్తలు చనిపోయినప్పుడు వన్ మినిట్ మేడం, లెట్స్ ఏ కంప్లీట్. యు ఆర్ రిప్రజెంటింగ్ పవన్ కళ్యాణ్. నేను ఒకటే చెప్తున్నా, ఏమన్నా ఎందుకంటే ఆ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీని ఒక్క మాట కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడారు. పాపం ఆయన గౌరవం ఎక్కడ, మా ముఖ్యమంత్రి అయితే మేడం ఇక్కడ అనేది ఏంటంటే, మా అభిప్రాయం తీసుకున్న మీ అభిప్రాయం చెప్పండి. బీజేపీ పార్టీ ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు పెద్దలు రవి గారు అన్నట్టు అక్కడ ఏమేమి ఇన్స్టిట్యూట్లు పెట్టానో లేకపోతే వాళ్ళకి ఏమేమి న్యాయం చేయనో అవన్నీ చేస్తున్నామని చెప్పేసి మొన్న వెంకయ్యనాయుడు గారు సభ పెట్టి చెప్పడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, వెంకయ్యనాయుడు గారు తెలుగులో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి తెలంగాణకి ఏమేమి ఇస్తున్నారో ఇంతవరకు చెప్పాలి. బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నాయి, ఒక్కటి కూడా అమలు చేయలేదు. మేము అనేది ఏంటంటే ఆంధ్రాకు తప్పకుండా ఇవ్వాల్సిందే, కానీ మా తెలంగాణకు రావాల్సిన వాటిని కూడా ఎందుకు కేటాయించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తారా ఏమి ఇస్తారా ఇవ్వండి, సాటి తెలుగు ప్రజలకు ఇవ్వద్దని మేము ఎక్కడ చెప్పట్లేదు, కానీ తెలంగాణకు రావాల్సిన వాటిని కూడా ఇవ్వకుండా తెలంగాణను మోసం చేస్తుంది బీజేపీ పార్టీ ఈరోజు. అదే విధంగా మేము ఇంకోటి ఏమంటున్నామంటే, పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న బహిరంగ సభ పెట్టిండో ఆయన ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఇంతకుముందు ఆల్రెడీ ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినాం, ఆ పార్టీతో సక్సెస్ కాలేకపోయినాం, మళ్ళీ మేము ఇంకో పార్టీ పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిన్న విమర్శించారో బీజేపీ పార్టీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని, వెన్నుపోటు అంటే ఒకటి సినిమాటిక్ డైలాగులతోటి 1-2 బహిరంగ సభలతోటి సక్సెస్ అవ్వాలనుకుంటే కష్టం, కానీ
ఒకటి మాత్రం జరుగుతుంది ఏంటంటే ఆంధ్రలో గమనిస్తే ఆ రోజు ఎన్ రామారావు గారు ఏదైతే తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని చెప్పేసి ఒక నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి పోయిండో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే మళ్ళీ నినాదాన్ని ఎత్తుకొని ప్రజల మధ్యకు పోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఆ ప్రయత్నం ఒక స్పష్టతతో పోతే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ గురించి ఆయన ఏదైతే హైదరాబాద్ నుంచి ఎవరిని మెడల్ పెట్టి బయటికి గంటలేదండి. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ నేను హైదరాబాద్నే బతుకుతున్నా అని చెప్పిండు. ఇక్కడున్న సీమాంధ్రులకు ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగిందా, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి భయం ఉంటుంది అన్నమాట. లేలే సార్, ఎక్కడ ఆయన సినిమా అత్తారింటికి దారేదేమో ఆగిందా, లేకపోతే గబ్బర్ సింగ్ 2 ఇక్కడ ఏమో రిలీజ్ చేస్తా. ఇప్పుడు రాకేష్ గారు మాట్లాడిన దాంట్లో అర్థమైంది ఏంటంటే తెలంగాణకి విభజన చట్టంలో ఉన్నాయని ఏమి ఇవ్వట్లేరు, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం విభజన చట్టంలో ఉన్నాయని బీజేపీ చేయాలనుకుంటుంది అని చెప్పేసి మాట్లాడినట్టుగా నేను అనుకుంటున్నా. కేటీఆర్ గారు కూడా అరుణ్ జైట్లీని కలిశారు. సార్ మీరు కేటీఆర్ అరుణ్ జైట్లీని కలవాల్సిన అవసరం ఏంటి సార్? ప్రధానమంత్రి మోడీ వస్తేనే మాకు మీ ప్రేమ చాలు, మాకు ఏం అక్కర్లేదు, మేము 50 లక్షల కోట్లు ఇంకో కోట్లు అడగమని చెప్పిన ముఖ్యమంత్రి మన నాయకుడు, మనమే అడగలేదు ఆ రోజు. నేనేమంటున్నానంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రత్యేక హోదా కోసమో ప్రత్యేక ప్యాకేజీ కోసమో 23 సార్లు నేను వినాలే, మీరు విననే ఓపిక లేకపోతే ఎలా వెళ్ళినాము అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి నాయకుడు అక్కడ ముఖ్యమంత్రి గారు. మనం ఎన్నిసార్లు పోయినామండి మోడీ గారి దగ్గరికి? ఎన్నిసార్లు పోయి మనం అడిగామండి? తెలంగాణ ప్రజల కోసం ఉన్నంత మాత్రాన మీకు చేయమని నిన్న ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వగానే భుజాలు తడుముకొని మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు సాక్షాత్ మోడీ గారు వస్తేనే మీరు మాట్లాడని వాళ్ళు, మీరు అడగని వాళ్ళు మేము అడగము కూడా అని చెప్పినటువంటి నాయకులు మనం. ఈ రోజు పెద్ద ఎత్తున మేము వెళ్ళాము, కేటీఆర్ గారు కలిశారని. ఇంకోటి, నేను నిన్న పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ సరే ఇండివిజువల్ గా ఆయన జనసేన ఇంకే పార్టీ అయినా కూడా ఒక రాష్ట్రం కోసం తెలంగాణ కోసం ఏ రకంగా ప్రేమగా మాట్లాడాడో ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఇరు రాష్ట్రాల ఇంకో మాట ఆయన ఎక్సలెంట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే తెలుగు పోలీసులు ఇద్దరు కొట్లాడుకోవడం ఏంటండి అని చెప్పేసి ఒక నిజంగా అందరికీ హార్ట్ టచింగ్ అది మాత్రం. పంపించిన పార్టీ మీ పార్టీ కదా, అక్కడ అధికారంలో మీరే కదా. నిన్న ఆయన చెప్పిండ్రు రిప్రజెంటింగ్ టీడీపీ పార్టీ, అక్కడ ఏపీలోనే టీడీపీ పార్టీ, టీడీపీ జాతీయ పార్టీ టీడీపీ అంటే ఒక రాష్ట్రంలోనే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న పార్టీ అది. ఎక్కడ ఉంది సార్? 2 రాష్ట్రాలు ఉంటే జాతీయ పార్టీ కాదు సార్, 4 రాష్ట్రాల్లో ఉండాలి. 4 రాష్ట్రాల్లో దానికి ఎంపీల రిప్రజెంటేషన్ ఉండాలి. మేము అదే ఏమంటున్నానంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో మనం పాజిటివ్ గా తీసుకుందాము కొంత అని మీరు తీసుకోవచ్చు మేడం, మా కాదు ఎవరైనా సరే. ఆయన బీజేపీ తీసుకుంటారు హైకోర్టు చేయాలని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్పండి అయిపోద్దా? ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి కోసమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమైనా మేము ఖచ్చితంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దానికి అభివృద్ధి కోసం కట్టుబడి ఉండడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రత్యేక హోదా ఏ విధంగా మనము ఇవ్వలేకపోతున్నామో 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవట్లేదు కాబట్టి, దాన్ని నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి నిధులు పెంచుతున్నాం కాబట్టి ఏ రాష్ట్రానికి ఇంకా ఫ్యూచర్లో ప్రత్యేక హోదా ఉండదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు దానికి ప్రత్యేక ప్యాకేజీ లాగా ఇంత ఇస్తాము, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాము, ఇన్ని రోడ్స్ ఇస్తాము, మేము ప్రత్యేక ప్యాకేజీ కింద వాళ్ళ కారిడార్స్ ఇస్తాము, మేము పోలవరం మొత్తము కేంద్ర ప్రభుత్వమే కట్టిస్తుంది, వాళ్ళకు రూరల్ హౌసింగ్ కానీ అర్బన్ హౌసింగ్ కానీ ఏ ఒక్క విషయంలో చెప్పాలండి. అవునండి, పాచిపోయిందా అండి చెప్పండి? పోలవరం ప్రాజెక్టు పాచిపోయిన ప్రాజెక్టా? ఎందుకంటే 1981 నుంచి సాగబీగుతున్నారు, ఇప్పుడు మేము ముందుకు వచ్చి చేస్తున్నాం కాబట్టి పాచిపోయిందా? పారిశ్రామిక కారిడార్లు డెవలప్ చేస్తున్నాం కాబట్టి పాచిపోయిందా? ఇప్పుడు వచ్చేసి అడ్డగోలుగా విభజించిన రాష్ట్రానికి చేయూతనిస్తున్నాం కాబట్టి పాచిపోయిందా?
అంటే బీజేపీ పార్టీ కూడా ఇంటెన్షన్ అదే 97 కాకినాడ తీర్మానం పెట్టి 2003 ఉత్తరం రాసింది బీజేపీ పార్టీ. తెలంగాణ నాయకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినట్టు ఒప్పుకోరు. సింధారెడ్డి గారు మీరు తెలంగాణ బీజేపీ నాయకులు, మీరు తెలంగాణ బీజేపీ నాయకులు, తెలంగాణ నాయకులు ఎవరు కూడా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారంటే ఒప్పుకోరు. సరే వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఆవేదన ఉండొచ్చు. ఆ పవన్ కళ్యాణ్ మీ సంకల్నే ఉండే కదా మరి మొన్నటిదాకా ఈ రోజు వచ్చేసి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా మేము ఇన్ని కోట్ల నిధులు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, డెవలప్ అయితే ఆ క్రెడిట్ బీజేపీకి పోతుందని ఆడే డ్రామా ఇది. అంతేగాని ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే మేము ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం బీజేపీ డెవలప్మెంట్ కాదు, బీజేపీ మొత్తం అయిపోయింది, వేరే పార్టీ చూసుకోవడం చెప్పారు మీ ఎమ్మెల్యేలందరికీ. అదే చెప్తున్నాడు ఆయన స్వార్థం అక్కడే తెలిసిపోతా ఉంది కదా. ఎక్కడైతే బీజేపీ ముందుకు వస్తుంది, బీజేపీ వల్ల డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఇన్ని కోట్ల నిధులు వచ్చినాక ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ బీజేపీ పోకూడదు అనే ఉద్దేశంతో ఇవి వాడుతున్నారు. ఎందుకంటే పెట్టినప్పుడు ఆయన అడగలేదు, పోలవరం ఎప్పటి నుంచో పెండింగ్ నుండి అడగలేదు, ఎందుకు అడగలేదు? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలి, ఎవరు ఎందుకు అడగలేదు? ఓన్లీ వెంకయ్య అడిగారు. ఆయన దానికి కట్టుబడి ఉండే ఏ విధంగా న్యాయం చేయాలని, అట్లీస్ట్ ఫండ్స్ మొత్తం అక్కడ డంప్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. సంగప్ప గారు బీజేపీ పార్టీ వెంకయ్య నాయుడు ముఖ్యంగా స్పష్టంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేది లేదు, ఓన్లీ ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక బీజేపీ తప్ప ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు బంధుకు గాని దీనికి గాని. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు అధికారికంగా చేయటం సంబంధించినటువంటి జనమంతా ఇవాళ బంధుకి వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో ఎవడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు కలుద్దాం మళ్ళీ.